వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. బెన్నాలం అశోక్ బాబు ఎమ్మెల్యే అయిన తరువాత ఇచ్చాపురం అభివృద్ధిపైన ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు మరియు పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు మా పార్టీకి గెలిపిస్తాయని ఆయన తెలిపారు. అపోజిషన్ పార్టీ వారు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, ప్రజలు ఆయనకే మళ్లీ పట్టం కడతారని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు నగారం మోగినటువంటి వేళ ఏప్రిల్ 11 జరగబోతున్నటువంటి ఎన్నిక గురించి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు నామినేషన్ల పర్వం ఈ రోజుతో ఆఖరవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రచారం ముమ్మరంగా మరి ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తుంటే చాలా గర్వంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఈరోజు మా అందరూ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మహిళలు, పెద్ద ఎత్తున ముసలి వాళ్ళు అందరూ కూడా మాకు ఎదురొచ్చి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు, మా అందరికీ కూడా అన్నం పెట్టినటువంటి పార్టీ నుంచి ప్రజలు వచ్చారు, మేము అందరం కూడా ఖచ్చితంగా మళ్ళీ ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకోవాలి అని చెప్పి ఎదురొచ్చి ఆశీర్వదిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏ గ్రామంకి వెళ్ళినా వాళ్ళే వ్యక్తిగతంగా మాకు అనేక రకమైనటువంటి విషయాలు చెప్తూ ఖచ్చితంగా మళ్ళీ మీరే రావాలి అనుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. జరగాలి అనుకుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు ఒక కొబ్బరి రైతు ఉంటే బాగా కష్టపడి తోట మీద పని చేసుకున్నప్పటికీ కూడా ఒక తుఫాన్ దెబ్బకి ఈరోజు పూర్తిగా నేలకొలిగే పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని మనం నివారించాలి అంటే ఇక్కడ నుంచి మనము వలసలు ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇక్కడ మనకు ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అయినటువంటి ఫిష్ కానీ లేకపోతే కోకోనట్ కానీ వీటిని మనం బేస్ చేసుకుని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి మనం కల్పించగలిగితే, ఈ వలసలను అరగట్టగలిగితే మనకున్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని మనమే యూటిలైజ్ చేసుకుని మనకున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని మనం పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా తొందరలో ఎస్టాబ్లిష్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచుతాం. మీరు ఇన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు, ఇంకా మాకు కొన్ని కార్యక్రమాలు జరగాల్సి ఉంది, ఖచ్చితంగా మళ్ళీ మీరు వస్తే ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేయండి అని ఈరోజు మా అందరికీ కూడా వాళ్ళు ధైర్యాన్ని ఇస్తూ, అభయం ఇస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా 2014 ముందు పరిస్థితులకి 2014 తర్వాత పరిస్థితికి చాలా తేడా ఈరోజు మనం గమనించవచ్చు. ఎందుకంటే 2014లో ఒక చదువుకున్నటువంటి వ్యక్తి స్థానికుడు ఇక్కడికి వస్తే మరి మా అందరికి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి మరి ప్రజలందరూ కూడా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలిస్తే, ఈ పెన్షన్ కూడా ఈరోజు 1000 రూపాయలు కలిపి ఈరోజు 3500 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఏదైతే మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తూనే ప్యారలల్గా ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం కూడా ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది. డాక్టర్ వివేకానంద జా గారి ఆధ్వర్యంలో టెరీ అండ్ ఐసీఎంఆర్ అండ్ జార్జ్ ఇన్స్టిట్యూట్ అందరూ కొలాబరేషన్తో స్టేట్ గవర్నమెంట్ ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు తీసుకుని వెళ్ళటం ఈరోజు ఎంత ఆనందంగా ఉంటుందంటే, గొండ్యాలపుట్టు అనే ఒక గ్రామంలో డాక్టర్ రామ్ నవీన్ ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ జరిగితే ఆయనతో కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. చర్చించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఈరోజు మీరు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కల్పించడం మూలనో ఏమో మాకు తెలియదు, కానీ కొత్త కేసెస్ అయితే రిజిస్టర్ కావట్లేదు, పాత కేసులకే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. అంటే ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ కృషి సరైనటువంటి డైరెక్షన్లో వెళ్తుందనే విశ్వాసం అయితే మేము ప్రగాఢంగా మేము వెళ్ళబుచ్చడానికి మాకు గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు చూసే ఉంటారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు స్థానికంగా ఈరోజు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఈరోజు మేము పరిష్కారం తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం, ప్రజలందరూ కూడా కన్విన్సింగ్గా ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చాపురం నియోజకవర్గం ఏదైతే ఉందో మళ్ళీ మొన్న జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీ వచ్చినటువంటి ఈ నియోజకవర్గం దాదాపు 26,000 పైచిలకు ఓట్లతో మెజార్టీతో గెలిచినటువంటి ఈ నియోజకవర్గం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో డబుల్ మెజార్టీతో గెలిచి ప్రజలందరికీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలందరూ కూడా మేము సేవ చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి మొదటి కానుకగా ఇచ్చాపురం నియోజకవర్గం గెలిచి ఇవ్వడం అనేది తథ్యం. మిషన్ 150లో మిషన్ 150+ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళలు కానీ ఈరోజు అధికారంలోకి వస్తామో అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారో అందులో మొదటి కంట్రిబ్యూషన్ అనేది ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఉంటుందని ప్రగాఢమైన విశ్వాసం వెలిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా దాదాపు 34,935 పెన్షన్స్ ఈరోజు ప్రతి నెల కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. గతంలో 200 ఉన్నటువంటి పెన్షన్లో ఈరోజు చాలామంది అవినీతి అవకతవకలు జరిగితే ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ఎక్కడ కూడా లంచం అనే మాట లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు చంద్రన్న బీమా ద్వారా మీ అందరికీ తెలుసు, ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ది గవర్నమెంట్. ఎందుకంటే
గతంలో ఎప్పుడు కూడా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో కేవలం మాట మాత్రమే ధైర్యంగా చెప్పేవాళ్ళం తప్ప వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం చేయలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఈ అన్ఆర్గనైజ్డ్ ల్యాబ్ సెక్టర్ ఉందో దాన్ని అందరినీ కూడా ఈరోజు తీసుకొని ఈరోజు కేవలం వాళ్ళు 15 రూపాయలు చెల్లిస్తే మిగిలిన 120 రూపాయలు దాదాపు మరి ప్రభుత్వమే భరించి ఈరోజు వాళ్ళకి ప్రీమియం కట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా 5 లక్షల నుంచి 2 లక్షలు, ఒకవేళ ఎవరైనా సరే 50 ఇయర్స్ బిలోలో చనిపోతే వాళ్ళకి 2 లక్షలు ఇవ్వడంతో పాటు ఎవరైనా సరే జనరల్గా నార్మల్గా ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎవరైనా చనిపోతే ఈరోజు వాళ్ళకి కూడా 30,000 రూపాయలు ఇస్తుందంటే గవర్నమెంట్ ఈరోజు ఎంత మంచి కార్యక్రమాలు హృదయంతో ఆలోచించి చేస్తుందో మనందరం కూడా గమనించాలి. పోతే అదొక పెద్ద రాద్ధాంతం చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కేవలం మీకు పెన్షన్ ఇవ్వకపోవడం కోసమే మీ చంద్రబాబు నాయుడు గారే నీకు పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రతిపక్ష నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు రాష్ట్రంకి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీకు ఒక విజన్ ఉంటే ప్రజలకు చెప్పండి. అంతే తప్ప జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జరగలేదని చెప్పడం వల్ల మీకు వచ్చినటువంటి లాభం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తిగా ఒకసారి మీరు అందరూ కూడా గమనిస్తారు. ఆయన వయసు ఎంత, ఆయన రాష్ట్రం కోసం పడుతున్నటువంటి కష్టం ఎంత, ఈరోజు లేని సంపదను సృష్టించి ఈరోజు ప్రజలందరికీ పంపిణీ చేస్తుంటే ఈరోజు మీ అందరూ కూడా వచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఒక మంచి ఉదాహరణ నేను మీ అందరికీ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఒక 2 వ్యక్తుల సంభాషణ నేను విన్నాను. అనేక రకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈరోజు అన్నీ కూడా ఒక రకమైనటువంటి పూర్తి స్థాయి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఈరోజు ముఖ్యంగా కిడ్నీ డిసీజెస్, దీని గురించి గత దశాబ్ద కాలంగా అనేక రకమైనటువంటి చర్చలు జరిగాయి. దీని గురించి చాలామంది రాజకీయ నాయకులు చాలా వరకు కూడా దీని మీద అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కా ప్రణాళికతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేసినటువంటి కార్యక్రమాలు మీరు చూస్తే ఏ జిల్లాలో కూడా లేనట్టు విధంగా ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలోనే 6 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఈరోజు ఆ 6 డయాలసిస్ సెంటర్లో 2 డయాలసిస్ సెంటర్ ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇచ్చాపురంలో 2 డయాలసిస్ సెంటర్, ఒకటి సోంపేటలో, ఒకటి కవిట్లో కూడా ఈరోజు ఓపెన్ చేసుకుని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. అలాగే ఈరోజు ఎన్టీఆర్ సుజల అనే ఒక పథకం ద్వారా శుద్ధ మంచినీటి జలాన్ని ఈరోజు ప్రజలందరికీ కూడా అందజేస్తున్నాం. శుద్ధ మంచినీటి జలం అందించడం వల్ల ఈరోజు ఆ హబ్ అండ్ స్పోక్ మోడల్ ఏదైతే ఉందో అది కుప్పం కోసం ఉన్నటువంటివి కూడా కుప్పం కోసం తెచ్చుకున్నటువంటి ఆ పరికరాలన్నీ కూడా మనకి ఇక్కడ చాలా అవసరమైన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా మరి ఈ 2 నియోజకవర్గాలకి కూడా ఇవ్వడం జరిగింది. ఒక గ్రామంలో ఒక ముసలావిడ బయట కూర్చుని ఉంటే నేను వెళ్ళి నువ్వు ఎవరికి ఓటేస్తావమ్మా అని అడిగితే ఆవిడ నాకు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మీరు ఎవరి కోసం చెప్పడానికి వచ్చారో మాకు తెలుసు కానీ మీరు చెప్పాల్సిన పని లేదు, మేము మాకు అన్నం పెట్టినటువంటి మా కొడుకుకి మేము ఓటేస్తాము అని చెప్తున్నారు. అంటే ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల తాలూకా మనోభావాలు ఏంటో మనం గుర్తించవచ్చు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకంగా అనేక రకమైనటువంటి కుయుక్తులు, ఎందుకంటే నేను కూడా చాలా చోట్ల వింటున్నాను, వ్యక్తిగతంగా ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు దిగే పరిస్థితి కానీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఓట్ల తొలగింపు లాంటి కార్యక్రమాలు కానీ ఈరోజు లేకపోతే ఫోన్లు చేసి వాళ్ళందరికీ మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పుకునేటువంటి పరిస్థితులు కానీ ఈరోజు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి మేము ఏం చేస్తామో చెప్పుకునే పరిస్థితిలో లేక ఈరోజు ఒక వ్యక్తికి కండువా వేసి అదేదో ఒక పెద్ద కార్యక్రమం లాగా ఈరోజు మీడియాలో ఈరోజు తీసుకుని వచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుయుక్తులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఇచ్చాపురం నియమంతో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు నిజంగా చెప్పాలి అంటే దాదాపు 116 రకాలైనటువంటి బెనిఫిట్ స్కీమ్స్ ఈరోజు గవర్నమెంట్కి ఇస్తున్నారు. ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్ళి అడుగుతుంటే ఎంత డెలిబరేట్గా అంటే ప్రతి ఇల్లు కూడా ఈరోజు ఏదో ఒక రకమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకం అందుకుంది అని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మనం ఆలోచించాలి. ఈరోజు అమరావతి నిర్మాణం విషయంలో నుంచి, అలాగే ఈరోజు పోలవరం లాంటి కార్యక్రమం రికార్డు స్థాయిలో ఈరోజు ప్రభుత్వం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర సహకారం లేదు, ప్రతిపక్ష నాయకుల తాలూకా సహకారం లేదు. ఈరోజు తప్పని చెప్పకుండా తప్పు జరగకపోయినా సరే ఏదో రకమైనటువంటి తప్పు జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం ఈరోజు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం చాలా నమ్మకంగా ఈరోజు గ్రామాల్లో మేము ఎక్కడికి వెళ్తున్నా సరే పెద్ద ఎత్తున మా ఎదురుకు వచ్చి మాకు స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన పడినటువంటి కష్టానికి ప్రజలు సరైనటువంటి కూలి ఇస్తారు అని చెప్పి మేమందరం కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. కమ్యూనిటీ మరి ఎన్నిసార్లు మనం అనుకుంటున్నప్పటికీ కూడా ఏదైతే మెరైన్ ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళు వేటకు వెళ్తున్నటువంటి సాధనాలు ఈ రోజుకి కూడా
పాత తరం అవటం వల్ల ఎక్కువ దూరం వెళ్ళి ఫిష్ని హంట్ చేసే పరిస్థితి ఉండకపోవడం వల్ల మెకనైజేషన్ వైపు వాళ్ళని కూడా నడిపించాలన్న ఉద్దేశంతో ఈరోజు 75% సబ్సిడీతో ఈరోజు అనేక రకమైనటువంటి బోట్లు కానీ నెట్లు కానీ వాళ్ళకి ఇవ్వటం కానీ ఇలా వాళ్ళకి వేట నిషేధ వృత్తి కూడా పెంచి వాళ్ళకి అందించడం కార్యక్రమాలు చేస్తున్నాం. ఏం చేసినప్పటికీ కూడా ఈరోజు ఫిష్ అనేది పెరిషబుల్ గుడ్, దాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అనేవి మనం పెట్టకపోతే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే వాళ్ళకు దొరికినటువంటి ఫిష్ని వాళ్ళు వెంటనే అమ్మేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల దళారీ చేతిలో మోసపోతున్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ అనేది అవసరం. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టాం. ఖచ్చితంగా త్వరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ నియోజకవర్గం అవటం వల్ల అనేక రకమైనటువంటి కమ్యూనిటీస్ ఈ రోజుకి కూడా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేషన్ లేనటువంటి ఒక సమస్య. మనకి పెద్ద ఎత్తున బెంతోరియా సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికీ కూడా అదొక సమస్యగా ఉంది. దాన్ని అందరు అధికారుల దృష్టికి కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అధికారులతో కూడా అందరం కూడా మాట్లాడాం. వాళ్ళకి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మేము తొందరలోనే అవి కూడా పరిష్కరిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఇలా మీరు చూసుకుంటూ పోతే ఈ నియోజకవర్గం ఖచ్చితంగా మనకి ఎష్యూర్డ్ డ్రింకింగ్ వాటర్ అలాగే ఇరిగేటెడ్ వాటర్ కూడా ఇవ్వాలి అనేది మా తాలూకా మెయిన్ ఎజెండా. దానికి సంబంధించి ఈరోజు వంశధారని మరి బాహుదాలో కలిపే కార్యక్రమం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మహాసంగమాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే కృష్ణా గోదావరిని కలిపి ఈరోజు చిత్తూరు లాంటి డిస్ట్రిక్ట్స్ కూడా ఈరోజు వాటర్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. కడప లాంటి జిల్లాలకు కూడా ఈరోజు ముఖ్యమంత్రులుగా వచ్చినటువంటి జిల్లాలో కూడా మంచినీళ్ళు ఈరోజు ఇరిగేటెడ్ వాటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి జిల్లాలకు కూడా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మహాక్రతువు గురించి మనందరూ కూడా తెలుసు. మరి అందులో భాగంగా ఈరోజు ఏదైతే వంశధారని ఈరోజు బాహుదాలో కలిపే కార్యక్రమం అయితే చేస్తున్నారో అది కూడా దాదాపు 6,000 కోట్లతోనే ప్రాజెక్టు కూడా డిపిఆర్ కూడా కంప్లీట్గా రెడీ అయింది. దానికి టెండర్స్ ప్రాసెస్ కూడా అయింది. ఖచ్చితంగా అది కానీ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి రైతు మళ్ళీ 2 పంటలు పండించుకునే విధంగా ఈరోజు కార్యక్రమాలు అనేది చేయబోతున్నాం. కూడా ఈరోజు ప్రజలందరికీ ఒక విశ్వాసం, ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం అనేది తెలుగుదేశంకి కంచుకోట. ఈరోజు ఈ కంచుకోటలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి మా అభివృద్ధిని చూసి మాకు ఓటేయండి అనే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు పనిచేసింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నన్ను గుర్తించి రెండోసారి కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు నేను చేసినటువంటి కార్యక్రమాలే కాకుండా ఈరోజు ఇంకా అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ కూడా మేము చేస్తాం. ఈరోజు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు లోపభూయిష్టమైనటువంటివి అవగాహన లేనటువంటి అవాకులు చవాకులు మాత్రం గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడటం చాలా బాధాకరం. గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఈరోజు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ఈరోజు చెల్లని చెక్కులు అంటున్నారు. మేము గ్రామాల్లోకి వెళ్ళి మీకు 2వ చెక్కుకి డబ్బులు అయ్యాయంటే ప్రజలందరూ చాలా ఆనందంగా 2వ చెక్కుకి డబ్బులు అయ్యాయి, మా అన్న మాకు పంపించాడని చెప్తున్నారు. మరి డమ్మీ చెక్కులే అయితే అవి ఏ రకంగా డబ్బుల రూపంలోకి మారాయో కూడా ప్రతిపక్ష నాయకులు ఒకసారి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ ఏంటి అంటే తిత్లీ తుఫానుకు సంబంధించినటువంటి నష్టపరిహారం. ఈ మధ్యనే ఒక ధర్నా కార్యక్రమం ఒకటి కండక్ట్ చేశారు ప్రతిపక్ష నాయకులు. విచిత్రం ఏంటంటే ధర్నాలో పాల్గొన్నటువంటి ఆ 8 మంది కూడా దాదాపు 5 నుంచి 10 లక్షల పైచిలకు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఈరోజు ప్రజల్ని ఈరోజు కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు ఉదాహరణ మనకి ఎక్కువగా ఇక్కడ కొబ్బరి రైతులు అలాగే మత్స్యకారులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రతి ఏడాది లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారి నిలదొక్కున్నామనే ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైనటువంటి తుఫాన్ రూపంలో మరి మనకి దెబ్బ తగులుతూనే ఉంది. ఈరోజు మీరు చూస్తే కొబ్బరి రైతు ఈరోజు సరైనటువంటి సర్టనిటీ లేకుండా ఒక అన్సర్టైన్ లైఫ్ అనేది అనుభవించడం మనందరం కూడా గమనించవచ్చు. ఈరోజు రేట్ స్టెబిలైజేషన్ అనేది లేకపోవడం వల్ల ఈరోజు కొబ్బరి రైతు అనేవాడు పూర్తిగా డీలా పడే పరిస్థితి ఉంటుంది. దీనికోసం కోకోనట్ పార్క్ అనే ఒక కాన్సెప్ట్ మరి ఈరోజు మరి సీఎం గారి దృష్టికి తీసుకొని రావడం, ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి కార్యాచరణ అంతా కూడా మేము రూపొందించుకున్నాం. ఈరోజు కమిషనర్ హార్టికల్చర్ దగ్గర నుంచి చాలా కన్సార్షియమ్స్ ఉన్నాయి. ఈరోజు కోయర్ బోర్డు కానీ కోకోనట్ బోర్డు కానీ అలాగే ఈరోజు నబార్డ్ కానీ ఇలా అనేక రకమైనటువంటి కన్సార్షియమ్స్ దగ్గర కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా ఒప్పించి ఈరోజు ఈ ప్రాజెక్ట్ని కూడా ఇక్కడికి తీసుకురావాలనుకున్నాం. దురదృష్టం ఆ ప్రాజెక్ట్ వైబిలిటీ ఉండాలి అంటే రోజుకి 50,000 నట్స్ పర్ డే ప్రాసెస్ చేయాలి. అన్ఫార్చునేట్లీ తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు
మరి మనకు అంత ప్రొడక్టివిటీ ఉండదు కాబట్టి కొన్ని రోజులు దీన్ని గ్యాప్ తీసుకుని ఖచ్చితంగా దీనికి ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేసి ఈరోజు కొబ్బరి రైతులు అందించడానికి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నికల తాయిలాలుగానే ఇచ్చారు కదా అని చెప్పి ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి చెప్పినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మొక్క ఇయ్యగానే పండు రాదు, మొక్క చెట్టు అవ్వాలి, చెట్టుకు పండు కాయాలి, ఆ కాసిన పండు మనం తినాలి. 2014లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు హేతుబద్ధత లేనటువంటి ఒక విభజన చేసి చెట్టును మొదలు నుంచి నరికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ విత్తనం వేసి దాన్ని ఈరోజు ఫల రూపంలో ఈరోజు మనకు తీసుకొని వచ్చి ఈరోజు మనందరూ కూడా అందిస్తున్నారు. అది మీరు ఆలోచించకుండా ఏదో ఈ రోజు ఇచ్చారు కాబట్టి అది తప్పు అని చెప్పడం భావ్యం కాదు అన్నాడంటే ఈరోజు ప్రజలు ఎంత సెన్సిటివ్గా ఉన్నారు, ప్రజలు ఎంత లాజికల్గా ఆలోచిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టానికి ప్రతి ఒక్కరు గుర్తిస్తుంటే నేను ఆ మాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష నాయకులకు అర్థం కావట్లేదు. ప్రజల దగ్గరికి వస్తున్నారు, ఏవేవో మాటలు చెప్తున్నారు. ఈరోజు ఇన్ని రకాలైనటువంటి, ఎందుకంటే రాజకీయాలు ఎథికల్గా ఉండాలి. ఈరోజు మీరు ఓట్లు తొలగింపు చేస్తారు, లేకపోతే మీరు బెదిరింపు కాల్స్ చేస్తారు. ఈరోజు హైదరాబాద్లో ఆస్తులుంటే ఇక్కడ మీరు నామినేషన్లు వేయొద్దు అని చెప్పి బెదిరిస్తారు. ఇది ఏ రకమైనటువంటి రాజకీయం? అంటే అధికారంలోకి రాకముందే మీరు ఇటువంటి దుశ్చర్యలకు మీరు పాల్పడుతుంటే రేపు తెల్లవారు మీరు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? ఈరోజు ఒక వ్యక్తి చంద్రబాబు అయినటువంటి కార్యక్రమాలు పెండింగ్లో ఉండడం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు కనీసం ట్రాన్స్పోర్టేషన్ కూడా సరైనటువంటి పరిస్థితుల్లో లేనటువంటి ఈ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు చేశాం. రికార్డు స్థాయిలో ఒకే నియోజకవర్గంలో 5 బ్రిడ్జిలు కంప్లీట్ చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఇంకొక 3 బ్రిడ్జిలు కూడా వివిధ దశల్లో ఈరోజు ఉండడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్గా ఈరోజు మేము చెప్పుకునే పరిస్థితి ఉంది. దానికి గౌరవనీయులు నారా లోకేష్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా మనందరికీ చూస్తే విసిరేసినట్టు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో కనీసం ఉద్యోగస్తులు కూడా వచ్చి పనిచేయాలంటే ఇబ్బందులు పడే పరిస్థితుల నుంచి ఈరోజు ఒక బెటర్ ప్లేస్ టు లివ్ అనేలాగా ఈ ఇచ్చాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని మొదటి ప్రయత్నంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మేము చేసుకున్నాం. ఈరోజు హాస్పిటల్ బిల్డింగ్స్ అయితేనేమి, ఈరోజు స్కూల్ బిల్డింగ్స్ అయితేనేమి, ఇలా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే బెనిఫిట్ ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఈరోజు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు గ్రామాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మీరు ఎన్ని రోజులు క్రితం వచ్చారు, లేకపోతే మాకు ఈ సమస్యను మీరు ఎందుకు పరిష్కరించలేదని అడగడం మానేసి మీరు గెలుస్తారు వెళ్ళిపోండి, మీరు చెప్పాల్సినటువంటి పని లేదు అంటున్నారంటే ఈరోజు ప్రభుత్వం ఎంత బాగా పనిచేసిందో ఆ ఒక్క మాటే దీనికి నిదర్శనం. ఈరోజు ఒక డ్రింకింగ్ వాటర్ పరిస్థితి మనం తీసుకుంటే గత 30 ఏళ్ళుగా అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు తాగునీటి సమస్య లేనటువంటి గ్రామాలను ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా చూడవచ్చు. ఈరోజు దాదాపు 17 కోట్లతో మరి ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ వర్క్లన్నీ కూడా ఈరోజు చేసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ రోడ్స్ విషయానికి వస్తే ఈ 30 సంవత్సరాల్లో అనేక గ్రామాలకి మెయిన్ రోడ్డు మీద నుంచి మరి మనం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉండేవి. లోకేష్ గారు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద మరి ఆయన మొన్ననే 85 కోట్ల రూపాయలతో 64 రోడ్లు అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, అనేక సార్లు పేపర్లో కూడా కథనాలు వచ్చాయి. ఈరోజు కమలేపుట్టు లాంటి గ్రామం ఈరోజు పూర్తిగా నడవడానికి కూడా అవకాశం లేనటువంటి గ్రామాలకు కూడా ఈరోజు రోడ్లు కంప్లీట్ చేసి దాదాపు 96% ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో రోడ్లు కంప్లీట్ చేసామని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. లేకపోతే R&B రోడ్లు, చాలా రోడ్లు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో కంప్లీట్ అయినటువంటి రోడ్లు ఈరోజు మీరు చూస్తే అన్ని రోడ్లు కూడా ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నాం. ఇందాక నేను మీకు చెప్పినట్టు బ్రిడ్జిలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ అన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. దాదాపు అది 106 కోట్లతో ఈరోజు బ్రిడ్జెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇరిగేషన్కి సంబంధించి మనకి ప్రధానంగా బాహుదా, పైడిగాం అనేవి మనకి ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీస్గా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ 2 నదులు కూడా ఈరోజు బాహుదా మీద ఏదైతే 11 ఓపెన్ హెడ్ ఛానల్స్ ఉన్నాయో దానికి సంబంధించింది కానీ, లేకపోతే పైడిగా మానకట్టకు సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు కానీ, ఈరోజు గంగాసాగరం మినీ రిజర్వాయర్గా కన్వర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఈరోజు కవిటికి ఉన్నటువంటి ఏదైతే ఈ నీరు చెట్టు కార్యక్రమంలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ సుమారుగా 26 కోట్ల పైన ఈరోజు కార్యక్రమాలు ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇది ఇవాల్టి IPM న్యూస్.
For latest updates, please subscribe IPM News channel. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.